అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అంతా ఆ దేవుడే అని చెప్పడం సరి అయినటువంటి భావనేనా? కొంతమంది అన్నీ దేవుడే, చెట్టు కూడా దేవుడే, మనిషి కూడా దేవుడే అని అంటూ ఉంటారు. కానీ ఇది ఆలోచిస్తే సరైనటువంటి విషయం కాదని తెలిసిపోతుంది. ఈ ప్రశ్నను మనం సరైనటువంటి విధంగా అర్థం చేసుకోగలిగితే వాస్తవం ఏమిటనేటువంటిది మన ముందుకు వచ్చేస్తుంది. చెట్టును నరికేస్తే దేవుడిని నరికేసినట్టేనా? అలా అయితే చెట్టు కాలిపోతే దేవుడు కాలిపోయాడా? రాయి విరిగిపోతే దేవుడు విరిగిపోయాడా? మనిషి చనిపోతే దేవుడు కూడా చనిపోయాడా? ఇవి అసంభవమైనటువంటి మాటలు అని చెప్పి మన యొక్క తాత్విక బుద్ధి మనకి చెప్పకనే చెబుతుంది. ఇస్లాంలో అల్లాహ్ సృష్టికర్త, క్రియేటర్, సృష్టి కాదు. చెట్లు, పర్వతాలు, మనుషులు, జంతువులు ఇవన్నీ అల్లాహ్ సృష్టించినటువంటి సృష్టి. కానీ అల్లాహ్ కాదు. ఖురాన్ ఏం చెబుతుంది అంటే మనం చూసినట్లయితే లైసక మిస్లిహి షైఉన్, ఆయన లాంటిది ఏదీ లేదు. 42వ అధ్యాయము 11వ ఆయతలో ఈ విషయం మనకు కనిపిస్తుంది. ఒక ఉదాహరణ ద్వారా మనం చూస్తే కనుక ఇల్లు ఉందంటే దానికి ఒక నిర్మాణకర్త ఉంటాడు, కానీ ఇల్లు = నిర్మాణకర్త కాదు. అలాగే సృష్టి ఉంది అంటే సృష్టికర్త ఉన్నాడు, కానీ సృష్టి = సృష్టికర్త కాదు. అందుకే ఇది సరైన మాట కాదు. అంతా దేవుడే కాదు, అంతా దేవుని సృష్టియే. ప్రకృతిలో అల్లాహ్ శక్తి, జ్ఞానం, గొప్పతనం మనకు కనిపిస్తాయి. కానీ ప్రకృతియే అల్లాహ్ అనుకోవడం ఇది అవివేకము, అజ్ఞానానికి పరాకాష్ట తప్ప మరి ఒకటి ఏమీ కూడా కాదు. కాబట్టి సృష్టి యావత్తు కూడా దైవం మానవుడి కోసం సృష్టించినటువంటి ఒక సృష్టి. కానీ సృష్టికర్త, సృష్టికి ఆవలిగా ఉన్నటువంటి యజమాని, ఈ సృష్టికి యజమాని. కాబట్టి ఈ యజమాని గుర్తించడమే ఈ సృష్టి యొక్క భాగంలో ఉన్నటువంటి ఆలోచన సామర్థ్యం ఉన్నటువంటి మనిషి యొక్క మొట్టమొదటి కర్తవ్యం. దైవం కూడా అది పరిశీలించే నిమిత్తమే మానవుణ్ణి ఇక్కడ సర్వస్వతంత్రుడిగా, బుద్ధి, వివేకాలు, విచక్షణ జ్ఞానం కలిగినటువంటి జీవిగా సృష్టించాడు. ఏ జీవరాశికి కూడా ఇటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఇవ్వలేదు. ఒకవేళ అలా ఇచ్చినట్లయితే ఈరోజు జంతువులు పార్లమెంట్లో సమావేశాలు జరిపేవి, రాజ్యాల మధ్య కూడా ఒప్పందాలు చేసుకునేవి. ఒక కుక్క బండిపై వెళుతూ మనకి టాటా కూడా చెప్పేది. అలాగే ప్రతి జంతువు తన యొక్క వర్గానికి ప్రత్యేకమైనటువంటి స్థానాలు కావాలని చెప్పి డిమాండ్ చేసేవి. కాబట్టి ఇటువంటి విషయాలు వాటికి పెట్టలేదు. మనకి బుద్ధి, వివేక, విచక్షణ జ్ఞానాలు ఇచ్చాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆయన్ని పోలినది ఏదీ సృష్టిలో లేదు. ఆయన సృష్టికి అతీతుడు, ఆయన్ని మనం గ్రహించాలి.